భారత్లో మైనార్టీలకు రక్షణ లేదంటారు. ముస్లింలను అసలు మనుషుల్లాగే చూడరని అభండాలు మోపుతారు. మసీదులని అన్యాయంగా కూల్చేస్తున్నారని లేనిపోని కథలు అల్లి అంతర్జాతీయ వేదికలపైన మొసలి కన్నీరు కారుస్తారు. ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపైన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కే లెక్చర్లు ఇస్తారు. రియాలిటీలో మాత్రం వాళ్ళే మైనార్టీల పాలిట శాపంగా మారుతారు. తాజాగా పాకిస్తాన్లో అదే రిపీట్ అయింది. 125 ఏళ్ల హిస్టారికల్ గురుద్వారాను దుర్మార్గంగా కూల్చివేసి మతోన్మాద చర్యలకు దిగింది. ఈ చర్యలు భారత రాజకీయాలను చర్చకు తావిచ్చాయి. దేశంలో ఏ చిన్న ఘటన జరిగినా తీవ్రంగా స్పందించే కాంగ్రెస్ ఇండి కూటమిలు పాకిస్తాన్లో సిక్కుల పవిత్ర స్థలాన్ని కూల్చివేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ప్రశ్నలు సంధిస్తోంది. ఇంతకు అంతర్జాతీయ వేదికలపై భారత్కు లెక్చరర్లు ఇచ్చే పాక్ సిక్కులకు అత్యంత పవిత్రమైన చారిత్రక గురుద్వారాను ఎందుకు కూల్చేసింది? ఈ వ్యవహారంలో బీజేపీ నాయకులు ఇండి కూటమిని ఎందుకు విమర్శిస్తున్నారు? అన్నిటికీ మించి గురుద్వారా కూల్చివేతపైన భారత రియాక్షన్ ఏంటి? మతోన్మాద చర్యలతో మరోసారి రెచ్చిపోయిన పాకిస్తాన్. చారిత్రాత్మక గురుద్వారా కూల్చివేత భారత్ వార్నింగ్. మైనారిటీలపై పాకిస్తాన్ డ్రామాలకు ఎండ్ కార్డు పడిందా? రీసెంట్ గా పాకిస్తాన్ అధ్యక్షుడు చేసిన పోస్టే ఇదే. భారత్లోని ముస్లిం ప్రార్థనా స్థలాలకు ముప్పు పొంచి ఉందంటూ ఆసిఫ్ అలీ జర్దారీ రెచ్చిపోయి విమర్శించాడు. వారణాసిలో మసీదు వివాదాన్ని మత చిచ్చుగా మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. భారత్లోని వారణాసిలో ఉన్న 1000 ఏళ్ల నాటి గంజ్ షహీదా మసీదుతో సహా చారిత్రక ముస్లిం మతపరమైన కట్టడాల కూల్చివేతలు తమకు తీవ్రస్థాయిలో ఆందోళనలు కలిగిస్తున్నాయన్నాడు. ఇలాంటి చర్యలు తక్షణమే నిలిపేయాలి. ఈ తరహా చర్యలు కొనసాగితే అవి భారత విచ్ఛిన్నానికి, నిరంతర అశాంతికి దారితీసే ప్రమాదం ఉందని నోటికొచ్చింది పేలాడు. నిజానికి ఆ మసీదును కూల్చేయలేదు, కేవలం నోటీసు మాత్రమే ఇచ్చారు. మసీదును రైల్వే శాఖకు చెందిన భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ నార్త్ రైల్వే యంత్రాంగం ఆ నోటీసు జారీ చేసింది. జూన్ 20 నాటికి మసీదు నిర్మాణాన్ని తొలగించకపోతే రైల్వే శాఖే స్వయంగా బుల్డోజర్లతో కూల్చివేస్తుందని ఆ నోటీసులో హెచ్చరించారు. 1991 నాటి ఒక సివిల్ సూట్ 2024 ఆగస్టులో కొట్టేయబడిందని, దాని ఆధారంగానే తొలగింపు చర్యలు చేపడుతున్నామని రైల్వే శాఖ చాలా స్పష్టంగా పేర్కొంది. ఇదంతా చట్టబద్ధంగానే జరుగుతోంది. అయినప్పటికీ భారత్ను విలన్ గా చూపించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు ఆసిఫ్. ఇప్పుడే కాదు, మన దేశంలో మైనారిటీలను అణిచివేస్తున్నారని అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ చేయని రాద్ధాంతమంటూ ఉండదు. ఆ పాకిస్తానే ఇప్పుడు సిక్కులకు అత్యంత పవిత్రమైన 125 ఏళ్ల చారిత్రక గురుద్వారాను నేలమట్టం చేసేసింది. గురుద్వారా శ్రీ గురు సింగ్ సభా సాహిబ్. పాకిస్తాన్ కూల్చివేసిన 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా ఇదే. పాకిస్తాన్లోని లాహోర్ కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరూఖాబాద్ మండి చుర్కానాలో ఉంది. ఇది పాకిస్తాన్ కు చెందిన పంజాబ్ ప్రావిన్స్ పరిధిలోకి వస్తుంది. ఈ గురుద్వారాకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. 1870వ దశకంలో సిక్కుల మత సాంస్కృతిక అస్తిత్వాన్ని పునరుద్ధరించడానికి ప్రారంభమైన చారిత్రక సింగ్ సభ ఉద్యమంలో ఈ కేంద్రం అత్యంత కీలక పాత్ర పోషించింది. అలాంటి చారిత్రక ఉద్యమ కేంద్రాన్ని పాకిస్తాన్ కూల్చివేయడమంటే సిక్కుల చరిత్ర పుటలను కాలరాసేయడమే. అందుకే ఈ కూల్చివేతపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ చారిత్రక గురుద్వారా కూల్చివేతపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ బుధవారం ప్రకటన విడుదల చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది ఒక పవిత్రమైన సిక్కు మత స్థలానికి వ్యతిరేకంగా అత్యంత ఖండించదగిన ముందస్తు ప్రణాళికతో జరిపిన విధ్వంసం. గురుద్వారాను ధ్వంసం చేయడం తీవ్ర విచారకరం. ఈ ఘటనపై స్థానిక యంత్రాంగం కానీ, అక్కడ మైనారిటీల ఆస్తులను రక్షించాల్సిన యువక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మరింత ఆందోళనకరమని రణ్ధీర్ జైస్వాల్ మండిపడ్డారు. ఈ పోస్టులో ఈ సంఘటన ఏదో అనుకోకుండా జరిగిన ఘటన కాదని, పాకిస్తాన్లో మైనారిటీలు వారి పూజా స్థలాలపై నిరంతరం జరుగుతున్న వ్యవస్థీకృత దాడులకు ఇది ప్రత్యక్ష నిదర్శనమని భారత్ బల్లెగుద్ది చెప్పింది. ఈ ఘటనపై తక్షణమే నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, అలాగే ధ్వంసమైన గురుద్వారాను వెంటనే పునర్నిర్మించాలని భారత్ డిమాండ్ చేసింది. మైనారిటీల రక్షణ విషయంలో పాకిస్తాన్ తన అంతర్జాతీయ రాజ్యాంగ బాధ్యతల్ని నెరవేర్చాలని హితవు పలికింది. ఇక ఈ వివాదం అంతర్జాతీయంగా ముదరడంతో పాకిస్తాన్ పంజాబ్ ప్రాంత మైనారిటీ వ్యవహారాల మంత్రి స్పందించారు. 125 ఏళ్ల నాటి గురుద్వారా సింగ్ సభలోని ఒక భాగాన్ని కూల్చివేసిన మాట
నిజమేనని ఆయన అంగీకరించారు. మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతి వేడుకల కోసం పాకిస్తాన్ వెళ్లి వచ్చిన 346 మంది భారత సిక్కు యాత్రికుల బృందానికి మంత్రి రమేష్ సింగ్ అరోరా ఒక హామీ ఇచ్చారు. గురుద్వారాను తక్షణమే ప్రభుత్వ ఖర్చులతో పునర్నిర్మించి పునరుద్ధరిస్తామని చెప్పారు. ఈ కూల్చివేత వెనుక ఉన్న ల్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు విపక్ష ఇండి కూటమిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. पाकिस्तान एक बेगैरत मुल्क है। अपने अल्पसंख्यकों को लेकर उसका किस प्रकार का रवैया रहता है पूरी दुनिया को पता है। आतंक की जननी है, पर दूसरों को लेक्चर और उपदेश देता है। अब 125 साल पुराना एक गुरुद्वारा पाकिस्तान में टारगेट करके डेमोलिश कर दिया गया। ये पहली बार नहीं है कि गुरुद्वारों पर या सिख समुदाय के जगहों पर हमला हुआ है। अनेकों जगह जो गुरु नानक जी के साथ एसोसिएटेड है उसको भी टारगेट किया गया है इस्लामिस्ट मॉब्स के द्वारा। सिख पॉपुलेशन जो 20 लाख के करीब थी आज वो घटकर 16,000 बन चुकी है। పాకిస్తాన్లో గురుద్వారా కూల్చివేతపై బీజేపీ నేత షెహజాద్ పూనావాలా రియాక్షన్ ఇది. ఆయన కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా సోనియా గాంధీని టార్గెట్ చేస్తూ ఘాటైన విమర్శలు చేశారు. మోదీ ప్రభుత్వాన్ని గాజా విషయంలో లేఖల ద్వారా ప్రశ్నించే సోనియా గాంధీ పాకిస్తాన్లో హిందువులు సిక్కులపై నిరంతరం దాడులు జరుగుతున్నా, చారిత్రక కట్టడాలను కూల్చేస్తున్నా ఖండించకపోవడాన్ని తప్పుబట్టారు. గురుద్వారా కూల్చివేతను పట్టించుకోకపోవడానికి కారణం వారి ఓటు బ్యాంకు రాజకీయాలే అని మండిపడ్డారు. పొరుగు దేశంలో మైనారిటీలపై జరుగుతున్న అత్యాచారాల్ని ఖండిస్తే ఎక్కడ తమ ఓట్లు పోతాయోననే భయం కాంగ్రెస్ కు పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలలో మైనారిటీలైన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు ఎదుర్కొంటున్న వేధింపులకు ఈ గురుద్వారా కూల్చివేత ఉదంతమే సజీవ సాక్ష్యమని పూనావాలా పేర్కొన్నారు. అందుకే మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చిందని, కానీ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు నాడు రాజకీయ ప్రయోజనాల కోసం ఆ చట్టాన్ని కూడా వ్యతిరేకించాయని విమర్శించారు. రాజకీయ విమర్శలను పక్కన పెడితే పాకిస్తాన్లో మైనారిటీల పరిస్థితి నిజంగానే అత్యంత ఘోరంగా మారింది. విభజన సమయంలో పాకిస్తాన్లో మైనారిటీల జనాభా దాదాపు 23% ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 1.5% నుండి 2%కి పడిపోయింది. అంటే అక్కడ మైనారిటీలను మతం మార్చడమో, చంపేయడమో లేదా దేశం దాటించేయడమో చేశారు. అదే సమయంలో మన దేశంలో మైనారిటీలైన ముస్లిం జనాభా విభజన నాటికంటే ఎన్నో రెట్లు పెరిగింది. అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సైనిక ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలుగా, సినీ క్రీడా రంగాధినేతలుగా ముస్లింలు రాణిస్తున్నారు. ఇలా మైనారిటీల భద్రత విషయంలో భారత్, పాకిస్తాన్ మధ్య అస్సలు పోలికే ఉండదు. అయినప్పటికీ ఆ దేశం తానే అరాచకాలు సృష్టిస్తూ భారత్ను విలన్గా చూపించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈసారి ఆ పప్పులు ఉడకవు. ఎందుకంటే తాజా గురుద్వారా కూల్చివేతను భారత్ అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లబోతోంది. పాకిస్తాన్ అసలు రంగును ప్రపంచానికి చాటి చెప్పబోతోంది. ఐక్యరాజ్య సమితితో సహా ప్రతి అంతర్జాతీయ వేదికపైన భారత్పై బురద జల్లడమే ఏకైక ఎజెండాగా పెట్టుకున్న పాక్కు ఈసారి అంతర్జాతీయ సమాజం ముందు బుద్ధి చెప్పేందుకు భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వేదికగా పాకిస్తాన్లో మైనారిటీల హక్కుల ఉల్లంఘనను, మత స్వేచ్ఛ కరువవడాన్ని ప్రపంచ దేశాల ముందు ఎండగట్టేందుకు భారత దౌత్య విభాగం రంగం సిద్ధం చేసింది. కేవలం మాటలతో సరిపెట్టకుండా మైనారిటీల రక్షణ విషయంలో అంతర్జాతీయ ఒప్పందాలను కాలరాస్తున్న పాకిస్తాన్కు దౌత్యపరమైన షాక్ ఇచ్చేలా గ్లోబల్ ఫోరమ్స్ లో భారత్ తన గళాన్ని మరింత పెంచబోతోంది. సొంత గడ్డపై ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ 125 నాటి చారిత్రక సంస్కృతిని నేలమట్టం చేస్తున్న ఒక విఫల దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కు లెక్చర్లిచ్చే అర్హత ఏమాత్రం లేదని ఢిల్లీ ఇప్పటికే తన ప్రకటనతో స్పష్టం చేసింది. ఏది ఏమైనా ఈ తాజా అంతర్జాతీయ దౌత్య యుద్ధంలో పాకిస్తాన్ మరోసారి ప్రపంచం ముందు దోషిగా నిలబడక తప్పేలా లేదు.